నమస్తే. మనతో పాటు ఉన్నారు అర్జున్ బానోత్. ఇటీవల పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ఎన్నికల సందర్భంలో చెప్పు విసిరినటువంటి వ్యక్తి. పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ సందర్భంలో. అసలు ఆ చెప్పు విసరడానికి గల కారణం ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ద్వేషం? తన మీద జరిగినటువంటి దాడి పలు అంశాల మీద మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా ముందుకెళ్తున్న సందర్భంలో మీరు చెప్పు విసరడం జరిగింది, మీ మీద దాడి జరగడం జరిగింది. మీరు ఒక విజ్ఞులు, ఉన్నత విద్యావంతులు. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు, భారతీయ పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూల నుంచి ఏ మూలకైనా పారాయించే హక్కు ఉంది. తన వాదనను చెప్పుకునే హక్కు ఉంది. తన ఆర్టికల్ 19(1)A ప్రకారం భావపట్న స్వేచ్ఛ హక్కు ఉంది. ఎందుకని చెప్పేసి మీరు చెప్పు విసిరారు ప్రచారంలో భాగంగా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పైన? నరసింహ గారు, ఒకటి వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఏ వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఏ వ్యక్తి రాజకీయంగా ఎక్కడైనా తిరగచ్చు, రాజకీయంగానే సంచరించవచ్చు, తను తిరగచ్చు, తన భావాన్ని వ్యక్తపరచవచ్చు. దానికి నేను అపోజ్ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని దేని గురించి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మీద నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఎలాంటిది ఏమీ లేదు. వాస్తవానికి ఒక ఓయూ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్గా, ఒక యూనివర్సిటీ స్కాలర్గా మేము తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక నిరుద్యోగి కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక రైతు కూడా ఎక్కడ ఏమైనా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా రియాక్ట్ అయ్యేది మేము. ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా పోవట్లేదు, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని చెప్పేసి మేము కొట్లాడతాం యూనివర్సిటీ వేదికగా. అలానే ఈ 9.5 సంవత్సరాల్లో వేల మంది విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ లేక చనిపోయారు, రైతులు చనిపోయారు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి కోసంతో మేము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం, మేము కొట్లాడుతున్నాం కదా. ఈ 9.5 సంవత్సరాలు పాలన ఒక బీఆర్ఎస్, ఒక టీఆర్ఎస్ పార్టీది కదా. ఇక్కడ నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరికి? ప్రభుత్వంలో ఉన్నవారిగా, ప్రతిపక్షంలో ఉన్నవారిగా? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతనికి ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అతని సంస్కృతి, అతనికి ఎవరికైనా నచ్చకపోతే అతనికి ఇరిటేట్ అనిపిస్తే చెప్పు చూపిస్తాడు. అలానే అతను ఇట్లా బీజేపీతో అలయన్స్ పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడియనికి ఇంటర్నల్గా అతని ప్యాకేజీ కోసము, అతని సొంత లబ్ధి కోసము, నువ్వు వస్తే తెలంగాణకు నీ స్టైల్లోనూ నీకు స్వాగతం పలుకుతాం, చెప్పులు దండేస్తామని చెప్పేసి అతను రాకముందే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా హెచ్చరించాను. అలానే సూర్యాపేటలో మేము చెప్పినట్టు అతను వచ్చాడు. అతను యాక్చువల్లీ రద్దు చేసుకోవాల్సింది వచ్చాడు. నేను అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చాను. భయపడి రద్దు చేసుకోవాలా? ఒకటండి, నువ్వు నిజాయితీగా, మీరు అన్నారు కదా భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఒక ఓటు అడగాలంటే నువ్వు ఏం చేసి ఉన్నావు అనేది ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు చనిపోయారు. నేను అనేక సార్లు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, విద్యార్థులు రోజుకొకరు చనిపోతూ ఉన్నారు. నీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకొని తర్వాత నువ్వు సీట్లు ఎక్కి కూర్చున్నావు, ప్రజలకు వ్యతిరేకంగా దూరంగా ఉన్నావు, నువ్వు గడిలో అక్కడ ఫామ్ హౌస్లో పడుకుంటున్నావు, రాష్ట్రము అంధకారంగా మారిపోతూ ఉంది, మేము కొట్లాడుతూ ఉన్నాము. సీఎం కాన్వాయ్ కూడా నేను ప్రొటెస్ట్ చేయడం జరిగింది. నా ప్రాణాలకు చావు నోట్లో తలబెట్టి తెల్లారి టీవీలు చూడండి అని చెప్పేసి 80,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తే అవి కూడా సరే మొత్తానికైతే ఫిల్ చేయలేదు. అది కూడా పెద్ద ఒక గందరగోళం అయిపోయింది. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నువ్వు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క విషయం మీద కూడా క్వశ్చన్ చేయలేదు. మళ్ళీ నువ్వు కాంగ్రెస్ని తిడుతున్నావు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏం తిట్టాడు పవన్ కళ్యాణ్? 100% కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఏం తిట్టాడు? కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు. కాంగ్రెస్ పార్టీని ఏం తిట్టాడు? కాంగ్రెస్ పార్టీ వలనే, కాంగ్రెస్ పార్టీ వలనే ఈ రాష్ట్రం ఇట్లా తగలబడింది అని పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియమ్మ గారు ఇంతమంది చనిపోతూ ఉన్నారు. దగ్గర నుంచి అలంపూర్ వరకు బీఆర్ఎస్ నాయకులు ఎంతో మంది అట్లా చెప్పుకురావడం జరిగింది. మరి వాళ్ళందరి మీద చెప్పేసిరాడా ఈ అర్జున్ అంటే? ఒకటి. కానీ ఇతనికి ఏ రోజు కూడా తెలంగాణలో ఏ ఒక్క రోజు కూడా ఏ విషయం మీద స్పందించినటువంటి వ్యక్తి. ఇవాళ యూత్ని, తర్వాత ప్రజల్ని
తర్వాత ఫ్యాన్స్ని ఒక గందరగోళం సృష్టించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ధోరణితో వచ్చాడు. కాబట్టి నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక భారతీయ పదే పదే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలో భాగంగా అలయన్స్తో బీజేపీతో పాటు వచ్చి యాంటీ ఓట్ని ఏదైతే చీల్చే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ చేయాలనే మీ ఆలోచన దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారని విభేదిస్తున్నారని నాకు అర్థమైంది. మరి బీఎస్పీ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ గారు కానీ అలాగే విశారద మహారాజ్ గారు కానీ మరి వీరు కూడా చేసింది అదే కదా అని చెప్పేసినట్టు మందకృష్ణ మాదిగా ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, మళ్ళీ వీళ్ళ మీద ఎందుకో చెప్పేసరిలే అర్జున్ అంటే. ఎస్ అండి, ఇప్పుడు వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున తిరుగుతా ఒక యాంటీ ఇన్కన్వీనియన్స్ని ఓటు తీసుకొని దళిత్ ముఖ్యంగా ఓట్లని పచ్చిగా చెప్పిండు కదా మందకృష్ణ మాదిగ విశ్వరూప్ మహాసభలో నో బీఆర్ఎస్ నో కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీకి ఓటేయాలని చెప్పేసి. ఒకటి నరసింహ గారు, ఒకటి మందకృష్ణ మాదిగ గారి హిస్టరీ తీసుకోండి మీరు. అతని ఉద్యమం కావచ్చు, అతని జాతి కోసం చేసినటువంటి ఆహర్నిశలో అతను ఒక జాతికి ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, అది ఒకటి చూడండి. నో మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మన మహారాజన్ గారు ఉన్నారు కదా, అతను చూడండి, అతని యాత్ర, అతను ఒక చైతన్యం, ఒక జాతిలో చైతన్యం తీసుకురావడం అతను ఒక పోరాడాడు. తర్వాత మన బిఎస్పి ప్రవీణ్ కుమార్ గారు చూసుకోండి, అతను కూడా ఒక అంబేద్కర్ స్ఫూర్తితో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కొన్ని మేనిఫెస్టోతో, అంటే అతనికి ఉన్నటువంటి కొన్ని మనం ఇట్లా అప్డేట్ అవ్వాలి, మన ఓట్లు సీట్లు వాళ్ళే అని చెప్పేసి ఒక ప్రతిపాదనతో వెళ్ళారు. వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఏం చేసినారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేశాడు ఒక పాయింట్ చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకొచ్చారు, చాలా మంది కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పుకొచ్చారంటే వీళ్ళంతా ఓట్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకో అర్జున్ భానోత్ అనేటోడు చెప్పేసరిలే అంటే. ఎస్, నేనేమంటున్నాను, వాళ్ళు ఒక కంటెంట్తో పోతున్నారు కదండి. వాళ్ళు ఒక రాజకీయంగా ఒక పార్టీని పెట్టుకొని ఒక సమాజాన్ని వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వానికి. వీరికి కూడా ఒక పార్టీ ఉంది. వీరికి సంబంధించిన పార్టీ నాయకులు సంపత్ నాయక్ గారు కానీ, ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఇంకో మహిళా నాయకురాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, జనసేన పార్టీకి సింపథైజర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ప్రశ్నించడం జరిగింది. నరసింహ గారు, నేను ఒకటి విషయం చెప్తాను, ఇది వాస్తవానికి అతని ఫ్యాన్స్ కానీ తర్వాత అతనికి ఫాలో అయ్యేటువంటి వ్యక్తులకి ఏం తెలియదు. ఒక చిన్న విషయం చెప్తాను, మీకే అంతా తెలుసా? 100%. 100% అతని నరనరాల పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని నాకు తెలుసు. నోరు విప్పితే అతను 100%. యూనివర్సిటీ సంపత్ నాయక్ ఎవరండి? ఒక యూనివర్సిటీ ఉద్యమకారుడు. అతను కూడా అతని కోసమే ఫైట్ చేయాలి. తర్వాత ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఇతని కోసం ఫైట్ చేయాలి. కానీ నువ్వు ఏం చేస్తావు? ఆ ఫ్యాన్స్కి కానీ నువ్వు ప్రజలకు కానీ ఒక విద్యార్థులకు కానీ ఏమైనా సమస్య వస్తే నువ్వు ఆదుకున్నది ఎక్కడా? రాష్ట్రంలో ఇన్ని నోటిఫికేషన్లు అన్నీ ఆగమాగం అయిపోయినాయి కదా, ఇంతమంది చనిపోయారు కదా, ఇంతమంది విద్యార్థులు రైలు పట్టాలు పురుగుల మంది దాగి చనిపోయారు కదా, ఉరేసుకొని చనిపోయారు కదా, నీకు కనబట్లేదా? యూనివర్సిటీ విద్యార్థులను వాడుకుంటాడు, ఫ్యాన్స్ని వాడుకుంటాడు అతని సొంత లాభం కోసం, అతని ప్యాకేజీ కోసము. అతను ఏ రోజు కూడా ప్రజా సమస్యలు ఏమున్నాయని చెప్పి కిందకి తిరగడు. నేను మళ్ళీ మాట్లాడితే నేను సాదాసీదా వ్యక్తి అంటాడు, నేను ఒక కానిస్టేబుల్ కొడుకు అనుకుంటాడు. అతనికి ఆ చెప్పుకునే కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకునేటువంటి అర్హత లేదు. చిరంజీవి గారు అనుకోవాలి నేను ఒక కానిస్టేబుల్ కొడుకని, తర్వాత నేను ఒక చిరంజీవి మెగాస్టార్ తమ్ముడిని అనుకోవాలి. మెగాస్టార్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరండి? మెగాస్టార్ వల్లనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అతను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. ఎప్పుడైనా అండి ఒకటి గుర్తుపెట్టుకుని, ఎవరైనా కానీ అతను ఏ విషయంలో కూడా అతను ఒక వేలో వెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత అనేది చాలా ఇంపార్టెంట్. ఇతను 10th తర్వాత ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, ఇంట్లో ఇట్లా పడి ఉంటే అన్నయ్య గారి మెగాస్టారే అతనికి ఒక స్టార్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు వాళ్ళని తీసుకొచ్చి ఒక సినిమా రూపకంగా లేపాడు, అయ్యో పోనీ అని. కానీ ఈ రోజుకి చిరంజీవి గారి పేరు తీయడు, సొంత అన్నయ్య పేరు తీయనటువంటి సెల్ఫిష్ ఇతను. ఇతనితో పాటు అదే కుటుంబంలో అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎంతో కష్టపడి స్వశక్తితో పైకి వచ్చారు. వాళ్ళకు ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్, పవన్ కళ్యాణ్ గారు కష్టపడలే, కానీ అతను టైం పాస్ గా వచ్చి ఖచ్చితంగా వాళ్ళకు మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పెట్టేసి ఒక సినిమా రూపకంగా తీశారు. అతనికి ఒక డూబ్ ఉంటాడు, ఇతను రోజుకు 2 కోట్లు తీసుకుంటాడు. ఆ ఆర్టిస్ట్ డూబ్ ఆర్టిస్ట్ 10,000 ఇచ్చేసి సైలెంట్గా ఉంటాడు. ఒక్క నరసింహ గారు ఒకటి, అతను లక్షల బుక్కులు చదివినా అంటాడు. ఏమైనా స్ట్రాటజిక్గా ఒక బుక్ చదువుతూ ఆ ఫోటో పైన వెనక కనిపించేటువంటి పెట్టుకుంటాడు.
అది చూసి ఫ్యాన్స్ అమ్మో దేవుడు అంటారు, ఇతను అమ్మ మేధావిరా పవన్ కళ్యాణ్. ఉమ్. మాట్లాడితే చెగువేరా అంటాడు, మాట్లాడితే కొమర భీమా అంటాడు, మాట్లాడితే అల్లూరి సీతారామరాజు అంటాడు. ఈ ఎందుకు? గొప్ప వాళ్ళ మాటలు చెప్తాను వినండి. అర్జున్కి ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత వ్యతిరేకత? నాకు అసలు వ్యతిరేకత అనేది, మేము ఒక ఉద్యమము, నేను కూడా నా ప్రీవియస్ యాక్టివిటీస్ చూసుకోండి, నేను చేసేటువంటి పనిలో ధర్మం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ధర్మం ప్రకారంగా నువ్వు ఓట్లు అడగడానికి రా, నువ్వు పని చేసి ఉండు. కానీ ఏ రోజు కూడా సూటి ప్రశ్న అర్జున్ బనత్ గారు, ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి వలన యువత, తర్వాత అప్కమింగ్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యువత రాజకీయాలు రావాలని చెప్తారు, కానీ ఇతని వలన చాలా మోసపోతారు. తర్వాత ఇతని వలన ఒక గాడి తప్పేటువంటి యువత ప్రభావం, అతని ప్రభావము యువత మీద పడుతుంది. ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజల కోసము, తర్వాత సమాజం కోసము నువ్వు మంచి చేయాలని దోరితో రావాలి. కానీ నేను ఒక స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక ఇండస్ట్రీ ఉందని చెప్పేసి ఇట్లా యూత్ని, తర్వాత ఫ్యాన్స్ని పక్కదోవ పట్టించేటువంటి వ్యక్తి ఇతను. అదే ప్రజారాజ్యంలో పార్టీలో, సారీ మన జనసేన కదా, ప్రశ్నించే గొంతుకు అన్నాడు కదా, ఏదో ప్రశ్నించాడు. ఇదే ఇతనితోనే నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులకు పక్కన పెడతాడు. అది ఎవరికి అర్థం కాదు. సరే, అంటే ఉద్యమం బేస్డ్గా వచ్చినటువంటి పార్టీ తెలంగాణ పార్టీ, ఇట్లా ప్రశ్నించడం ద్వారానే పొడు పోసుకున్న పార్టీ ఏది బీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్. రాష్ట్రం సిద్ధించిందే నీళ్లు నిధులు నియామకాల మీద. ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో వాటి పరిస్థితి ఏందో చూశారు, మీరు కూడా వాటి కోసం ఫైట్ చేశారు. మీరు ఈయన ప్రశ్నించకపోవడం వల్లనే, లేకపోతే ఈయన వల్ల యువత తప్పుదారి పడుతుందని చెప్పేసి, యువతని రాష్ట్రం వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నడిపించిన కేసీఆర్ కానీ, కొందరు ఉద్యమకారులు అయితే కానీ, మేధావులు అయితే అల్లనారాయణ, ఒక జెడ్డో వైఎక్స్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరి మీద 10 ఏళ్లలో మళ్ళీ మీరు ఉద్యోగాలు రావట్లేదు, నియామకాలు భర్తీ జరగట్లేదు, టీఎస్పీసీ ఏదైతే ఉందో నియామకాలు చక్కగా భర్తీ చేయట్లేదు, పేపర్ లీక్ కానీ, జెడ్ వైక్ చాలా చూసాం మనం. మీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండివిజువల్గా మీరు కానీ, ఓయూజేఎస్ నుంచి కూడా అందరికీ తెలుసు. వీళ్ళందరి మీద వీళ్ళ కాన్వాయ్ని, కేసీఆర్ గారిది కానీ, కేటీఆర్ గారిది కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ సవితాంద్రారెడ్డి గారి కాన్వాయ్ కానీ, అలాగే ఉద్యమకారుల మీద ఆ రోజు లాఠీ చూపించిన దానం నాగేంద్ర కానీ, ఎర్రబెల్లి కానీ, జెడ్ వైక్స్ లాబ్ అంతా కూడా ఆ రోజు టీడీపీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసిన వాళ్ళందరి మీద ఏనాడైనా, వాళ్ళలో ఎవరి మీద ఎప్పుడైనా చెప్పులు వేసడం కానీ, కాన్వాయిలు అడ్డుకోవడం కానీ ఈ అర్జున్ బానోత్ చేశాడు. వాళ్ళ వల్ల ఇంకా పెద్ద ఎత్తున యువత మోసపోయింది కదా, మోసగింపబడ్డది కదా. ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేస్తే కాస్త ఫేమ్ అయిపోదామని చెప్పి అసలు ఆ ఉద్దేశం నాకు ఏ రోజు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నేను చేసేటువంటి పనిలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక యూనివర్సిటీ విద్యార్థిగా నా వంతు నేను గతం మీరు చూసుకోండి, ముఖ్యమంత్రి కాన్వాయ్ని ముందు నేను నిరసన ప్రదర్శించడం జరిగింది. డీజీపీ ఆఫీస్ కావచ్చు, తర్వాత ఈడీ గురించి కావచ్చు, ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం ఆర్ట్స్ కాలేమో 100 ప్రోగ్రామ్ చేశాను. నేను చేసేటువంటి పనిలో ధర్మం ఉండాలి, అది సమస్య అయి ఉంటే నేను చేస్తాను. వాస్తవానికి కొన్ని పరిస్థితుల వల్ల మీరు చెప్పినటువంటి XYZ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉండి ఏరే పార్టీలోకి వెళ్ళేసి వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని వాళ్ళ సమీకరణ వలన వాళ్ళు మార్పు చెందిరు. కానీ వాళ్ళు కూడా ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తులు కదా. నువ్వు ప్రజలతో ఉండు, నువ్వు జనాల సమస్యల మీద పోరాడు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండు. నువ్వు ఏ రోజు రావు, ఎప్పుడు పడుకుంటావో, ఎప్పుడు లేస్తావో నీకు తెలియదు. జనాల పరిస్థితులను పట్టించుకో, ఏ పూటకు ఏ రాష్ట్రంలో ఉంటావో తెలియదు, ఏ నిమిషానికి నువ్వు ఏ షూటింగ్ సినిమాలో ఉంటావో తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చి ఇవాళ యూత్ని, ఫ్యాన్స్ని, తర్వాత రాజకీయాల్లో వచ్చేసి ఏదో సృష్టిస్తా ఒక ఆర్టిస్ట్గా, ఒక డ్రామాలా అట్లా ప్లే చేసే రాజకీయాలు కుదరదండి. చెప్పేవన్నీ ఎవరు నమ్మరు అర్జున్ బానోత్ గారు. ఇప్పుడు మీ ఖమ్మంలో రైతులకు బేడీలేసి తీసుకెళ్ళడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. మీకు ఏదైతే మీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ వాళ్ళ కోసం పెద్ద ఎత్తున చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ చేసింది ఆ రోజు మేము దీక్షలు చేసాం, పొడుగు భూములు ఇచ్చేసా అంటే చేసింది ఏం లేదు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఒక మహిళని ఉత్సాహ పోసుకునేలా కొడతా కూడా ఈ దొరాయికి సంబంధించినటువంటి బట్టలు కొడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఆ వ్యక్తి కోసం పెద్ద ఎత్తున నిలబడింది. గిరిజన సంఘాలు నిలబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ తెలంగాణ సమాజం నిలబడ్డది ఎవరి వైపు అంటే టీఆర్ఎస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు. వీళ్ళకి ఒకరికి మమ్మల్ని పాలించమని చెప్పేసి, ఇంకొకరికి మమ్మల్ని పోరాడమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయలే. మరి వీళ్ళిద్దరి మీద కాకోకుండా మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద యువత తప్పుదో పట్టించినాడు అని చెప్పేసి గంత కోపం వచ్చి మీరు అంటున్నారు ప్రధాన పార్టీలు అంటారు, ప్రజలతో కాదు, ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు.
భూ కబ్జాలని చెప్పేసి మహిళల మీ కొత్తగూడెంకి సంబంధించినటువంటి వనమా వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి Yes. కుమారుడికి సంబంధించినవి ఉన్నాయి. వీళ్ళందరి మీద అంత ఆక్రోశం ఎందుకు రాలే? రాజు భానత్కి ఒక పవన్ కళ్యాణ్ మీద స్టార్డమ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద చెప్పేసి ఉడితే అమాంతం ఒక్కరోజుకి నేను స్టార్ అయిపోవచ్చు అని చెప్పేసి నరసింహ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే వనమ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే వలన ఒక కుటుంబము నిలవెత్తు ఆగమైపోయింది, రోడ్డును పడ్డది. ఆ రోజు కూడా నేను పోరాడినా. మీరు కావాలంటే నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. తక్షణమే అరెస్ట్ చేయాలి, వనమ గారికి మళ్ళా రాజకీయంగా ఏ భవిష్యత్తు లేకుండా అతనికి ఎమ్మెల్యే టికెట్ రావద్దని కూడా నేను పోరాడినా. ఎట్లా పోరాడారు? నేను అదే గాంధీ భవన్ ముందల పెద్ద ఎత్తున పోలీస్ పహారా ముందల మేము ఒక నిరసన తెలియజేశాము. మా మెసేజ్ ఏదైతే ముఖ్యమంత్రి గారికి పోవాలని చెప్పి మేము ధర్నాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ అతను కూడా అతనికి మళ్ళా టికెట్ ఇచ్చాడు. చూడండి, అలాంటి వ్యక్తి అతను కాదు. కాదు మన్నించాలా, నేను అన్నది ఏంటంటే మీరు చేయలేదు అనట్లే. మీరు చేశారు నిరసనలు, నిరుద్యోగుల పక్షాన కానీ అధికార పార్టీ కానీ. అక్కడెక్కడ కూడా ఎవరి మీద చెప్పులు వదరలే, ఇసర్లే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి అంతగాని ఎందుకని చెప్పేసి ఒకటి నరసింహ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇరిటేట్ అనిపించిన, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎవరు నచ్చకపోతే అతను చెప్పు తీసి చూపిస్తాడు. అతని స్టైల్లోనే నేను నిరసన తెలియజేయడం జరిగింది. అతని పద్ధతి అది, అది నా పద్ధతి కాదు, అది అతని పద్ధతి. అది అతను ఎలా అయితే రియాక్ట్ అవుతారో, ఎలా అయితే బిహేవ్ చేస్తారో అతని మార్గంలోనే నేను అతనికి నిరసన తెలియజేయడం జరిగింది. అంతే తప్ప అది నా పద్ధతి కాదు, నా సంస్కృతి కాదు. సరే, ఇకపోతే గత 10 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పూర్తి కాలంలో వాస్తవానికి ఎవరిని అడిగినా తెలుసండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఏంటనేది. 100 years చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ, ఒక స్వేచ్ఛ వాయువు. తర్వాత మన సొంత ఇంటిలా ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ. కానీ ఇప్పుడు ఏమైందంటే అది ఒక ప్రగతి భవను, తర్వాత కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించారు. పోలీసులు కావచ్చు, ఆ వీసీ వచ్చినటువంటి వ్యక్తి అతనికి బౌన్సర్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు. తర్వాత మార్నింగ్ 6కి గేట్లు ఓపెన్ చేయాలి, ఈవినింగ్ 8కి క్లోజ్ చేయాలి. నియంతల ఈ వీసీ గారి వివాదం ఏంటి అర్జున్ గారు? 100% వీసీ అనే వ్యక్తి ఒక టీఆర్ఎస్ కార్యకర్తలా బిహేవ్ చేస్తారు. విద్యార్థుల సమస్యలు కానీ, టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కానీ, అక్కడ వర్కర్లకు కూడా ఎటువంటి జవాబుదారీగా ఉండడు మనిషి. అతను వ్యాపారం ఏంది, అతను నాకు ఏమొస్తా ఉంది, నేను అభివృద్ధి చెందాలని చెప్పేసి అతను బిహేవ్ చేస్తాడు. 100% వీసీ అనే వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల. ఇప్పుడు టీఆర్ఎస్ యాక్టివిటీస్ కానీ, టీఆర్ఎస్ కార్యక్రమాలు కానీ, వాళ్ళ విద్యార్థి విభాగాలు ఆర్ట్స్ కాలేజ్ ముందల ఎన్ని ఫ్లెక్సీలైనా పెట్టుకోవచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు. కానీ అదే ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏబీవీపీ, తర్వాత మా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, తర్వాత ప్రజా సంఘాలు ఎవరైనా ధర్నాలు కానీ ప్రొటెస్టులు చేస్తే అరెస్టులు, కేసులు. ఇప్పటికీ 100 మంది మీద కేసులు. నా మీద కూడా కేసు ఉంది ఓయూపీఎస్లో. ఈ కొత్త వీసీ గారు వచ్చి కొత్త వీసీ వచ్చిన తర్వాత పోలీసును చేతిలో పెట్టుకున్నారు. తర్వాత బౌన్సర్లు ఉంటారు, అతనికి ఏదో కార్పొరేట్ స్టైల్లో అట్లా పెట్టుకొని ఒక విద్యార్థులు, సామాన్య ఒక విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోకుండాను నీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. ఎవరి కోసం? టీఆర్ఎస్ కోసమా, కేసీఆర్ కోసమా? ఆ వీసీ గారిని తొలగించాలని చెప్పేసి మీ డిమాండ్ ఉంది కదా. ఒకవేళ ఆ వీసీని తొలగిస్తే ఇంకో కొత్త వీసీగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా కానీ మా ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి గారి హయాంలో విద్యార్థులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పరిపాలన ఎలా అయితే బాగుంటుంది, యూనివర్సిటీ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వినేటువంటి వ్యక్తి, ఆ ధోరణితో ఉన్నటువంటి వ్యక్తికే వీసీగా నియమిస్తారు మా ఖచ్చితంగా. చివరిగా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారి మీద మీ అభిప్రాయం? కాసిం గారు అంటే వాస్తవానికి నాకు చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ కూడా ఒక సమస్య మీద వాదిస్తూ ఉంటాడు. ఒక సమస్యని అంటే వాస్తవానికి కాసిం గారు అంటే నాకు గౌరవము. కాసిం గారు ఎప్పుడు కూడా ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, సమాజం బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. అతని మీద కూడా గతంలో కుట్ర జరిగేది, మీకు తెలిసిన విషయం. అన్యాయంగా ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినా, ఎవరు ధర్నాలుగా నిరసనలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తొక్కుతారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాసిం గారు అంటే నా గౌరవము. ఎప్పటికీ అతను ప్రభుత్వాలు ఎవరున్నా కానీ అతను ప్రజా సమస్యల మీద పోరాడేటట్టు వ్యక్తి. వారిని వీసీ ఏమన్నా ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉందా? ఏదైనా జరగవచ్చు. అతనికి ఒక అడ్మినిస్ట్రేషను, తర్వాత
ఎలా ఉంటే బాగుంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఒకవేళ యూనివర్సిటీ వారిని అందించాలనేది. వీసీగా నియమించితే ఎటువంటి మార్పులు ఉండొచ్చు అంటారు ఓయూలో? వాస్తవానికి విద్యార్థులకు, తర్వాత టీచింగ్, నాన్ టీచింగ్, యూనివర్సిటీ సమస్యల మీద ఖచ్చితంగా అతను ఫోకస్ చేస్తానని అనుకుంటున్నాను. ఫైన్, థ్యాంక్ యూ.